మంత్రి ఉత్తమ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సంతోషంతోనే మనం చేస్తున్నానని చెప్పి మనం ఇస్తాం. అదేవిధంగా మూసి పునరుద్ధరణ విషయంలో కూడా మేమందరం ముక్త కంఠంతో ముఖ్యమంత్రి గారికి మద్దతు పలుకుతున్నాము. మూసి పునరుజ్జీవం చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మునుగోడు శాసనసభ్యుడు అడిగినట్టుగా మునుగోడు నియోజకవర్గానికి వర్తింపజేసే శివన్నగూడెం నుంచి నారాయణపూర్ చౌటుపల్లి మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ మరి స్కీము వారు ప్రతిపాదించారు. తప్పనిసరిగా అది చేపడతా అని చెప్పి సభాముఖంగా మంజూరు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ విషయంలో 10 ఏళ్లుగా వాళ్ళు వదిలిపెట్టిన పనిని మేము చాలా సీరియస్ గా పనులు మొదలుపెట్టినాము. కొంత ఒక యాక్సిడెంట్ వల్ల పని ఆగిపోయింది, కానీ ఇది టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే. ఈ మా హయాంలో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఈ టెన్యూర్లో, ఈ సమయంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి టనల్ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఆర్ఆర్ గారి కోరిక మేరకు దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, మరి నిర్మాణంలో ఉన్న 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఈ సమయంలో, ఈ టెన్యూర్లో, ఈ టర్మ్లో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టెన్యూర్లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగానే మనవి చేస్తున్నాం. అదేవిధంగా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అడిగిన విధంగా ఐటి పాముల లిఫ్ట్ కూడా మరి పనులు వేగవంతం చేసి త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కూడా సభాముఖం మాటిస్తున్నాం. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు కోరినట్టుగా నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మరి పనులు వేగవంతం చేసి అతి త్వరలో ఫేజ్ 1 పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగానే మాటిస్తున్నాం. మరి ఎంపీ కిరణ్ రెడ్డి గారు అడిగినట్టుగా రాచకాలువ తప్పనిసరిగా అడిగినట్టుగా లైనింగ్ కానీ ఇతర రిపేర్ వర్క్స్ చేపడతామని చెప్పి నేను మనం చేస్తున్నా. బీర్లా ఐలయ్య గారు ఆనాడు శాసనసభ్యులు అడిగినట్టుగా గంధమల్ల రిజర్వాయర్ మంజూరు చేసి పనులు మొదలు పెట్టుతున్నామని చెప్పి కూడా నేను సభాముఖంగా ప్రకటిస్తున్నా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒక విజ్ఞప్తి నాది. దయచేసి ల్యాండ్ అక్విజిషన్ విషయంలో, భూసేకరణ విషయంలో మీ అందరి కోఆపరేషన్ కూడా అవసరం ఉంటుంది. మీరు ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ శాఖ భూసేకరణ చేపట్టిందో మీ సంపూర్ణ సహకారం కావాలి. అధికారులతో మీరు కూర్చొని మాట్లాడి రైతులను ఒప్పించి మనం భూసేకరణ విషయంలో ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా డిండి లిఫ్ట్ ద్వారా నారాయణపూర్ చౌటుపల్ మండలానికి కూడా మరి పూర్తిగా నీళ్లు అందిస్తామని రాజగోపాల్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ శాఖ పనులు చేపడతామని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తాను. అదేవిధంగా రాజాపేట కాళేశ్వరం ప్యాకేజ్ 15 బీర్లా ఐలయ్య గారు కోరినట్టుగా ఆ పనులు కూడా చేపడతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రకటనే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు నెలకి 2 సార్లన్నా మనం రివ్యూ చేసి పనులు పూర్తి చేసే విధంగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను సభాముఖంగా మాటిస్తున్నా. అదేవిధంగా బాలు నాయక్ గారు కోరినట్టుగా పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు చేపడతామని, మొదలు పెడతామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. బాలు నాయక్ గారు కోరినట్టుగా గాజుపేట చింతిర్యాల లిఫ్టు, రాములేరి బండా లిఫ్ట్ కూడా చేపట్టి పనులు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మందుల శామ్యుల్ గారు
ఒక 15 పనులు అడిగిండు. మరి మొత్తం లిస్టు చదవడం కష్టం, కానీ మీకు దేవాదుల ప్యాకేజ్ 3 పాలకుర్తి నుంచి తిరుమలగిరికి వచ్చే ప్యాకేజు, అది 1000 కోట్లకు పైన ప్యాకేజు తప్పనిసరిగా అది మంజూరు చేసి దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకొస్తా అని చెప్పి సభాముఖంగానే మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా కేతిరెడ్డి కాలువ గురించి కూడా మందుల శామ్యూల్ గారు అడిగారు, తప్పనిసరిగా అది చేపడతాం. శాలికారం కాలువ లైనింగ్ మరి ఎంపీ కిరణ్ రెడ్డి గారు అడిగారు, తప్పనిసరిగా చేపడతాం. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఇప్పుడు నీళ్ళు ఎక్కువగా రావడం లేదు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఇప్పుడు కొంత నీళ్ల కొరత వల్ల రావడం లేని విషయం, ఇది వాస్తవం. అయితే దయచేసి తుంగతుర్తి ఎమ్మెల్యే గారు గమనించాలి, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 నీళ్లు పెంచడానికి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పునరుద్ధరణ అన్ని విధాలుగా చేపట్టాము. అదేవిధంగా ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించబడ్డ వెంకటరెడ్డి గారు దయచేసి వినాలి ఇది, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మింపబడ్డది. జవహర్ లాల్ నెహ్రూ గారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసింది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్టేజ్ 2కి నీళ్లు తీసుకోవడానికి మేము వచ్చిన తర్వాత ఇన్ని దశాబ్దాల్లో 30-32% ఆ రిజర్వాయర్ కెపాసిటీ తగ్గింది. సిల్టింగ్ వల్ల, సెడిమెంటేషన్ వల్ల ఆ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కెపాసిటీ తగ్గితే మేమొచ్చి ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయిలో డీసిల్టేషను, డీసిడిమెంటేషను పూడిక తీసేసి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ని మరి పునరుద్ధరించే పనిలో ఉన్నాం. ఇది పూర్తయిన తర్వాత స్టేజ్ 2 కూడా నీళ్లు వస్తాయని చెప్పి నా నమ్మకం, విశ్వాసం. అదేవిధంగా మీకో విషయం చెప్పాలి. తెలంగాణ చరిత్రలో గత ప్రభుత్వం చేయలేని విధంగా గోదావరి జలాల నుంచి 67 టీఎంసీల నీళ్లు సీతారాం సాగర్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి కేటాయింపజేసినము. 67 టీఎంసీలు గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, ఆ ఖమ్మం జిల్లాకి ఆనుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లా, తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఏకంగా 10 మంది టీటీడీ ఉద్యోగులు కల్తీ నెయ్యి నిందితులకు సహకరించినట్లు సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి దీంతో కల్తీ నెయ్యికి సహకరించిన టీటీడీ ఉద్యోగులపై పాలక మండలి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు A12, A12 హరిమోహన్, A15 ఆశీష్ అగర్వాల్ ను సిట్ అధికారులు అలిపిరి సమీపంలోని కార్యాలయంలో విచారిస్తున్నారు. ముఖ్యంగా నెయ్యిలో ఎలాంటి ముడి పదార్థాలు కలిపారు, జంతువుల కొవ్వును ఏ మేరకు కలిపారని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నిందితులపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఏకంగా 10 మంది టీటీడీ ఉద్యోగులు కల్తీ నెయ్యి నిందితులకు సహకరించినట్లు సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి దీంతో కల్తీ నెయ్యికి సహకరించిన టీటీడీ ఉద్యోగులపై పాలక మండలి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు A12 హరిమోహన్, A15 ఆశీష్ అగర్వాల్ ను సిట్ అధికారులు అలిపిరి సమీపంలోని కార్యాలయంలో విచారిస్తున్నారు. ముఖ్యంగా నెయ్యిలో ఎలాంటి ముడి పదార్థాలు కలిపారు, జంతువుల కొవ్వును ఏ మేరకు కలిపారని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
నిందితులపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఏకంగా 10 మంది ఉన్నట్లు, టీటీడీ ఉద్యోగులు ఉన్నట్లు, కల్తీ నెయ్యి నిందితులకు సహకరించినట్లు సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మరి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్, ఇలా ఏదైతే సంచలనం రేకెత్తున్న కేసులో కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్టు దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే పలువురిని విచారించి అదుపులో తీసుకుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసింది. తాజాగా గత 2 రోజుల క్రితం ఎవరైతే సిట్టు బృందంలో ప్రత్యేకంగా ఇద్దరిని అదుపులో తీసుకొని విచారిస్తుంది. తాజాగా చూసుకుంటే 2 రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే సిబ్బందికి పలువురికి నోటీసులు జారీ చేసింది. కల్తీ నెయ్యి కేసులో విచారణకు రావాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొంది. ఇందులో సూపరింటెండెంట్ స్థాయి అధికారులు 2 ఉన్నట్టుగా, ఆ తర్వాత మిగిలిన సిబ్బంది ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. ఎవరైతే గతంలో మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్ విభాగాలు, ల్యాబ్ సంబంధించిన విభాగాల్లో అధికారులు కీలక ఉద్యోగులు పనిచేశారో వాళ్ళని పిలిచి విచారించాలని సిట్టు భావిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆ ప్రత్యేక సిట్టు విచారణ నేపథ్యంలో గతంలోనే ఈ కేసును ఏసీబీ బదిలీ చేశారు. అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా, లంచం తీసుకున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఈ బోలే బాబా సంబంధించిన నెయ్యి వ్యవహారంలో ఇప్పటికే 6 మంది అరెస్ట్ చేసి ఇద్దరిని విచారించారు. ఆ తర్వాత టీటీడీలోని ఉద్యోగస్తులకు పలువురు నోటీసు జారీ చేయగా సమాచారం అయితే ఉంది. వారి వద్ద నుంచి కీలక విషయం రాబట్టేందుకు ఎవరికి టెండర్ దక్కింది అనే అంశం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. 1005 పాయింట్ల లాభంతో 80,218 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 289 పాయింట్ల లాభంతో 24,328 వద్ద నిఫ్టీ స్థిరపడింది. స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. 1005 పాయింట్ల లాభంతో 80,218 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 289 పాయింట్ల లాభంతో 24,328 వద్ద నిఫ్టీ స్థిరపడింది. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ పదవిలోనూ ఆయనే అదనపు బాధ్యతలతో కొనసాగుతున్నట్లు తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డిని నూతన సీఎస్ గా నియమితులైన రామకృష్ణరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్నందున ఆమె స్థానంలో రామకృష్ణరావును నియమించింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ పదవిలోనూ ఆయనే అదనపు బాధ్యతలతో కొనసాగుతున్నట్లు తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డిని నూతన సీఎస్ గా నియమితులైన రామకృష్ణరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్నందున ఆమె స్థానంలో రామకృష్ణరావును నియమించింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ దాడులు చేపట్టారు. ఏసీపీ అధికారి విమల కుమారి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మండల సర్వేయర్ పురుషోత్తం రైతు నుంచి 25,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. లంచం తీసుకున్న పురుషోత్తంను ఏసీపీ అధికారులు అరెస్టు చేశారు. ఎవరది?
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ దాడులు చేపట్టారు. ఏసీపీ అధికారి విమల కుమారి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. మండల సర్వేయర్ పురుషోత్తం రైతు నుంచి 25,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ఇక లంచం తీసుకున్న పురుషోత్తంను ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు. కర్రిగుట్టలపై భద్రతా బలగాల ఫోకస్ పెంచాయి. మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా బలగాలు కాల్పులు చేపడుతున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన బీర్ బాటిల్ బాంబును గుర్తించారు. కమాండ్ టెక్నాలజీతో బాంబును ధ్వంసం చేశారు. కర్రిగుట్ట, దుర్గం రాజ్ గుట్టల్లో బలగాలు ఆపరేషన్ ని కొనసాగిస్తున్నాయి. गनी मत किनारे खूंदा इधर से क्या हम लोग ने ऐसा इधर से उतर गए इधर हाँ इस लगा वाले आते उनको वो बॉटल है ना बॉटल वाला है बियर बॉटल में लगा है बॉटल वाला है ना देखो ना वही है 75 बटालियन का कमांडो कैसे बना కర్రిగుట్టలపై భద్రతా బలగాలు ఫోకస్ పెట్టాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా బలగాలు కాల్పులు చేపడుతున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన బీర్ బాటిల్ బాంబును గుర్తించారు. కమాండ్ టెక్నాలజీతో బాంబును ధ్వంసం చేశారు. కర్రిగుట్ట, దుర్గం రాజ్ గుట్టలో బలగాలు ఆపరేషన్ ని కొనసాగిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపి చీటింగ్ కు పాల్పడింది ఓ సంస్థ. శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధిక వడ్డీ ఆఫర్లతో ప్రజల నుంచి 100 కోట్ల డిపాజిట్లు సేకరించి టోకరా పెట్టింది. దేశవ్యాప్తంగా 270 కోట్ల రూపాయలు డిపాజిట్లు చేసుకోగా ఒక్క కర్నూలులోనే 70 కోట్ల వరకు సేకరించి చెల్లింపులు ఆపేసింది సంస్థ. మరి దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఏపీలోని పలాస నుంచి పనసపళ్లు రవాణా ముసుగులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఒరిస్సా నుంచి విజయవాడ, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు. 2 నిందితుల నుంచి ₹1 కోటి విలువైన 410 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. మరి గంజాయి కొనుగోలు చేసేందుకు బజాజ్ ఫైనాన్స్ లో 5 లక్షల లోన్ తీసుకున్నట్లు కూడా గుర్తించారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. పనసపళ్ల రవాణా ముసుగులో గంజాయి తరలిస్తున్న ముఠా ఆటకట్టించారు ఎక్సైజ్ పోలీసులు. దాదాపు 410 కేజీల గంజాయిను సీజ్ చేసి దీని యొక్క విలువ ₹1 కోటి పైన ఉంటుందంటూ కూడా తెలియజేయడం జరిగింది. ఆ పనసపళ్ల ముసుగులో గంజాయి రవాణా చేస్తున్నటువంటి వాహనం దగ్గర ప్రజెంట్ మనం ఉన్నాం. మనకి ఇక్కడ విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ వాహనంలోనే ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తీసుకువెళ్లేందుకు కూడా ప్లాన్ చేశారు 2 నిందితులు. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్ లో రత్నాబాయ్ అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా కీలకంగా ఉంది. ఆమె 2ను రిక్రూట్ చేసుకుంది. ఒకళ్ళు విజయ్, గణేష్. వీళ్ళిద్దరి ద్వారా ఈ గంజాయిని రవాణా చేసేందుకు కూడా ప్లాన్ సిద్ధం చేసింది. ఇక ఎప్పుడైతే ఈ గ్యాంగ్ గత కొద్ది రోజుల నుంచి తమ కార్యకలాపాలను మొదలుపెట్టినటువంటి పరిస్థితుల్లోనే దీని మీద హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు వీళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం మేడ్చల్ ప్రాంతంలో వీళ్ళు ఈ పనసపళ్లను తీసుకెళ్తున్నట్లు నటిస్తున్నటువంటి వెహికల్ ను కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు మొదట మనకు కనిపిస్తున్నట్లుగానే ఇక్కడ మొత్తం విజువల్స్ లో కూడా చూడొచ్చు, అన్ని పనసపళ్లే కనిపించే వరకు ఇది నిజంగానే పనసపళ్లను తీసుకెళ్తున్నటువంటి వెహికల్ గానే మొదట అనుమానించాల్సి వచ్చింది. కానీ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి పక్కాగా ఒక్కసారిగా లోపల మొత్తం ఒకసారి ఓపెన్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ యొక్క నెంబర్ కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి వెహికల్ కావడంతో ఈ వెహికల్ మీద అనుమానం అనేది తలెత్తిన తర్వాత లోపల పైకి కనిపిస్తున్నటువంటి పనసపళ్ళ మొత్తాన్ని కూడా పక్కకు తీశారు. తీసిన తర్వాత లోపల మనకు వైట్ కలర్ లో కనిపిస్తున్నటువంటి బస్తాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 410 కేజీల గాంజాను కూడా గుర్తించడం జరిగింది. గుర్తించిన అనంతరం ఇమీడియట్ గా ఇది 2 నిందితులు విజయ్, గణేష్ లను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు పోలీసులు.
ప్రస్తుతం దీని యొక్క విలువ మార్కెట్లో అంటే వీళ్ళు అధిక డబ్బుకు ఆశపడి రత్నాబాయితో చేతులు కలిపి ఆమె ద్వారానే ఈ తతంగం అంతా నడిపిస్తూ ఒరిస్సా నుంచి అటు మొదట పలాస, తర్వాత శ్రీకాకుళం మీదుగా వైజాగ్ నుంచి ఇలా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలించేందుకు కూడా ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు పక్కా సమాచారంతో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులందరూ కూడా ముక్కుముడిగా వీరి మీద దాడి చేసి వీరిని పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరు బహిరంగ మార్కెట్లో అంటే కేవలం వీళ్ళు కొనుగోలు చేసేటప్పుడు 1500 రూపాయలకు కేజీని కొనుగోలు చేస్తారు. అమ్మేటప్పుడు మాత్రం దాదాపు కేజీని 20,000 రూపాయల వరకు అమ్ముతూ ఉంటారు. సో ఇలా దాదాపు 400 కోట్ల రూపాయల దాదాపు మొత్తం 410 కేజీల యొక్క గంజాయికి సంబంధించి కూడా దీని యొక్క విలువ అనేది ₹1 కోటి పైనే ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. ఇక ఇందులో మాస్టర్ ప్లాన్ పోషించినటువంటి రత్నాబాయి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇతర ఇద్దరు నిందితులు ఎవరైతే కీ రోల్ పోషించి ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉన్నారో విజయ్ గణేష్లను ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక మరోవైపు ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు, గంజా ఫ్రీ స్టేట్ గా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే ఇప్పటి వరకు దాదాపు 2300 కేజీల గంజాను ఈ 4 నెలల కాలంలోనే పట్టుకోవడం జరిగినటువంటి విషయాలను కూడా నిర్ధారించడం జరిగింది. ఇక త్వరలోనే రత్నాబాయిని కూడా అరెస్ట్ చేసి ఈ తతంగం అంతా ఎప్పటి నుంచి నడుపుతారనే పూర్తి డీటెయిల్స్ కూడా తెలియజేస్తామంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ భిక్షపతితో రత్న్ కుమార్, హైదరాబాద్. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్ గూడలో విషాదం చోటు చేసుకుంది. పల్లీలు తింటూ 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. పల్లీలు తింటూ గొంతులో అడ్డుపడడంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో చిన్నారిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లష్కర్ గూడలో విషాదం చోటు చేసుకుంది. పల్లీలు తింటూ 4 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. పల్లీలు తింటూ గొంతులో అడ్డుపడడంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో చిన్నారిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, తల్లి ఇరుక్కొని ఒక చిన్న బాలిక మృతి చెందినటువంటి ఘటన అబ్దుల్లాపూర్ మెట్ లో విషాదంగా మారింది. 4 సంవత్సరాల చిన్నారి తన్విక పేరెంట్స్ తీసుకొచ్చినటువంటి పల్లీలను తింటూ ఉండగా ఒక్కసారిగా ఒక పల్లి గొంతులో చిక్కుకుపోయింది. దాంతో ఒక్కసారిగా ఆమె ఊపిరాడకపోవడంతో అస్వస్థతకు గురైంది. ఇమ్మీడియట్ గా చిన్నారిని స్థానికంగా ఉన్నటువంటి నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు పాప మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే వైద్యులు కావచ్చు, లేకపోతే ఇతర న్యూట్రిషన్స్ అందరూ కూడా చాలా క్లియర్ గా తెలియజేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలకు కొంత ఆహార పదార్థాలను ఇచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించాలి అటువంటి విషయాలన్నీ తెలియజేస్తున్నప్పటికీ వరుసగా ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఏదైనా గట్టి ఆహార పదార్థాలను ఇస్తున్నటువంటి సందర్భంలోనే అవి గొంతులో చిక్కుకుపోయి ఊపిరాడక చిన్న పిల్లలు మృతి చెందినటువంటి ఘటనలో భాగంగా ఇప్పుడు ఈ యొక్క దురదృష్టవ ఘటన ఫ్యామిలీలో విషాదాన్ని నింపిందనుకొని చెప్పుకోవాలి. ఇక 4 ఏళ్ల చిన్నారి తన్విక చనిపోవడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అలుముతున్నాయి. రైట్ రాజ్ రత్న, థ్యాంక్ యూ.